ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ డబ్బులేంటి? అది ఈ డబ్బులు ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. అంటే మీరే తీసుకున్నారా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? సమాధానం చెప్పండి. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఆ డబ్బులు దొంగతనంగా తీసుకెళ్తున్నారా? దొంగతనం ఏంటి? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తప్పుకోండి. ఆ డబ్బుల గురించి చెప్పే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వను. దౌర్జన్యం చేస్తున్నారా ఏంటి? మర్యాదగా ఆ డబ్బులు ఇవ్వండి. నేను ఇవ్వను. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఇవ్వండి. అరే పిచ్చి పట్టిందా? ఇవ్వండి. అరే నేను చెప్పేది విను. అరే అరే వదులు. ఏయ్, వదులు. ఏయ్. ఏయ్, వదులు. అరే ఏయ్, వదులు. అరే ఏయ్, వదులు. అరే ఏయ్, ఏం చేస్తున్నావు? సీత వదులు. అరే వదులు అంటే. సీత ఏం చేస్తున్నావు? వదులు. అరే ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా ఈ డబ్బుల గురించి చెప్పు, లేదంటే అట్టకాడ తీసుకొచ్చి వాంతలు పెడతాను. వదులు. ఏమైంది సీత? ఎందుకు అతన్ని కట్టేశావు? ఇంట్లో ఎవరు లేని టైం చూసి వీడి డబ్బులు తీసుకుని బయటకు వెళ్తున్నాడు మామా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావు గౌతమ్? నేను ఆ మాటే అడిగితే ఎదురు తిరిగాడు మామయ్య. అందుకే కుర్చీలో కట్టేశాను. నువ్వు ఈ ఇంటికొచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే దొంగతనాలు కూడా మొదలు పెట్టేశావా? ఏంటి మళ్ళీ ఇంట్లో దొంగలు పడ్డారా అన్నయ్య? వీడేంటి కుర్చీలో పడ్డాడు? వీడు డబ్బులతో పారిపోతుంటే సీత పట్టుకుని కట్టేసింది. వీడు మాటలతో అడిగితే చెప్పేలా లేడు బావా. కరెక్ట్ బాబాయ్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీతో ఇప్పుడే నిజం కక్కిస్తాను. మొన్న ఇంట్లో పడ్డ దొంగ కోసం సీత గన్ను తీసింది. ఇప్పుడేం తీసుకొస్తుందో? మళ్ళీ గన్నే తెస్తుంది. ఎలాగూ మహావదన ఇంట్లో లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.